హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనం అయితే ఇక్విజన్ ఐపీ బుల్లెట్ కెమెరా ఐపీ అడ్రస్ తెలుసుకుందాం. ఐపీ అడ్రస్ తెలుసుకుని మనం లైవ్ చూద్దాం అన్నమాట. ఫస్ట్ మనం ఇక్కడ పవర్ అనేది ఇవ్వాలి. దీనికి కనెక్ట్ చేస్తున్నాను చూడండి. చూస్తారు కదా ఫ్రెండ్స్, లైట్ అనేది ఆన్ అయింది. నెక్స్ట్ రెండోది ఏంటంటే ప్యాచ్ కేబుల్ అనేది మనం దీనికి కనెక్ట్ చేసుకోవాలన్నమాట. దీని నుంచి డైరెక్ట్ ల్యాప్టాప్కి ఇక్కడ పోర్ట్ ఉంటుంది, ఆ పోర్ట్లో ఇలా కనెక్ట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ SADP టూల్ అని ఉంటుంది, అది ఓపెన్ చేయాలండి. ఓపెన్ చేశాక చూస్తున్నారు కదా SADP టూల్ కొట్టండి. కొట్టాక ఇలా అడిగిద్ది అనమాట. మనకి ఇక్కడ ఐపీ అడ్రస్ చూపిస్తుంది కదా, ఇక్కడ మీకు రాకపోతే మళ్ళీ స్వీప్ చేసి కొట్టండి. ఇవ్వండి ఐపీ అడ్రస్ చూసారు కదా, ఐపీ అడ్రస్. ఇప్పుడు ఈ ఐపీ అడ్రస్ని ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్లో నేను చెప్తాను. ఇప్పుడు మనం క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ ఉన్న ఐపీ అడ్రస్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇవన్నీ ఎంటర్ చేస్తున్నా, ఆల్రెడీ నేను ఎంటర్ చేశాను అండి. ఎంటర్ చేస్తున్నా, ఇంకా రాలేదు. ఒకసారి మళ్ళీ రీఫ్రెష్ నొక్కి చూస్తున్నారు కదా, ఐపీ అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేసాం. చూస్తున్నారు కదా, ఒకసారి దాన్ని క్లిక్ చేద్దాం. ఇదిగోండి మనకి కెమెరా అనేది ఇలాగ వచ్చింది. ఇక్కడ చూడండి, యూజర్ నేమ్ పాస్వర్డ్ అని అడుగుతుంది కదా, అక్కడ యూజర్ నేమ్ ఇది ఎంటర్ చేయాలి. దాన్ని అడ్మిన్ పాస్వర్డ్ మనకి కెమెరాకి ఏదైతే పెట్టుకున్నామో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పాస్వర్డ్ అనేది ఎంటర్ చేశాను. ఎంటర్ చేశాక ఇప్పుడు లాగిన్ చేస్తా. చూసారు కదా, ఇప్పుడు లైవ్ అనేది వస్తుంది. అదిగోండి లైవ్ అనేది వచ్చింది కదా, ఇదిగోండి లైవ్. చూసారు కదా, ఇలా రావడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం మా పేజీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే.